హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. ఈరోజు మనం సైలెంట్గా గ్రో అవుతున్న ఎయిర్ సెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ప్రధానమైనది ఎయిర్ ఇండియా. దీన్ని కిందటి సంవత్సరం గవర్నమెంట్ నుంచి టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు 470 ప్లేన్స్కి ఆర్డర్ ఇచ్చారనమాట. ఈ 470 ప్లేన్స్ ఆర్డర్ అనేది ఇండియాలో చాలా పెద్ద ఆర్డర్. ఇంత పెద్ద ఆర్డర్ వీళ్ళ నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళు ప్యాసింజర్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఎయిర్పోర్ట్లో గ్రోత్ చూసి ఉంటారు. ఇదే పెద్ద ఆర్డర్ అనుకుంటే ఇండిగో వాళ్ళు కూడా 500 ప్లేన్స్కి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఆర్డర్స్ లైన్గా ఈ కంపెనీ నుంచి వస్తున్నాయి అంటే ఫ్యూచర్లో వీళ్ళ దగ్గర గ్రోత్ ఆస్పెక్ట్ ఉండి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోని ఇప్పుడున్న టీనేజర్స్కి చాలామందికి ఈ సెక్టర్ ఉపాధి కల్పించబోతుంది. ఇండియాలో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్వాలా గారు కూడా ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసి కొత్త ఎయిర్లైన్స్ని తీసుకొచ్చారు. దాని పేరే ఆకాశ ఎయిర్లైన్స్. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఈ సెక్టర్ని యాడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో దేశీయ ఎయిర్లైన్ అయిన స్పైస్ జెట్ కూడా క్యార్లిన్ ఎయిర్ పార్ట్నర్స్తో డిస్కషన్లో ఉన్నారు. అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్ హెచ్ఎన్ఐ ద్వారా 2250 కోట్లు ఫ్రెష్ ఈక్విటీ అలాట్మెంట్ ప్లస్ కన్వర్టబుల్ వారెంట్స్ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నారు అని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ న్యూస్ స్పెక్యులేషన్ ద్వారా స్పైస్ జెట్ 28 దగ్గర ఉండేది 60 వరకు వచ్చేసింది ఒక్క నెలలోనే. మ్యాక్సిమం డబుల్ అయిపోయింది అనమాట. ఇదే సెక్టర్లో ఉంటూ ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా 25 నుంచి 54 వరకు 2 నెలల్లోనే వచ్చేసింది. అయితే ఈ సెక్టర్ మీద గవర్నమెంట్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం. అందుకని ఇప్పుడు వరకు ఉన్న ఎయిర్పోర్ట్స్ని ఎక్స్పెండ్ చేస్తున్నారు. కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ చాలా వస్తున్నాయి. ఇదే సెక్టర్లో ఉంటూ డిఫరెంట్ మాడ్యూల్తో బిజినెస్ చేస్తున్న ఇంకో కంపెనీ ఉంది. దాని పేరే డ్రీమ్ ఫ్లక్స్. ఇదేంటంటే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్కి లాంజ్ యాక్సెస్ కల్పిస్తుంది క్రెడిట్ కార్డ్ ద్వారా. అయితే దీన్ని Q1 నెంబర్స్ బాగానే ఉన్నా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమొచ్చి ఇంపాక్ట్ అయింది. కారణం ఏంటంటే ఎంప్లాయీస్ స్పెండింగ్ అనేది ఇక్కడ బాగా పెరిగిపోయింది అనమాట. అయితే దాని తర్వాత స్టాక్ 30 to 20% మధ్యలో పడిపోయింది. తర్వాత మళ్ళీ రికవరీ అవుతూ ఇప్పుడు 20 to 23 మధ్యలోకి వచ్చింది అనమాట. ఇది కూడా మంచి కంపెనీయే. సో ఈ సెక్టర్ మీద నా అభిప్రాయం షేర్ చేశాను. మీకు ఎవరికైనా ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం ఉంటుంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, తర్వాతే ఇన్వెస్ట్ చేయండి.